ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి అట్లా రిలయన్స్ మార్ట్‌కి వెళ్ళాము. రిలయన్స్ మార్ట్‌కి వెళ్ళి వచ్చేసి లంచ్ బాక్సెస్ ఇవన్నీ కొనుక్కున్న. రోజు ఎండలో తిరగలేకపోతున్నాం లంచ్ టైమ్‌లో అని చెప్పేసి. అసలేంటంటే మాకు ఆఫీస్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అండ్ ప్రాజెక్ట్ డెడ్‌లైన్‌కొచ్చే వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఈ టైంలో ఏం చేస్తున్నామో మాకు కూడా తెలియట్లేదు. మేము క్లయింట్ ఫస్ట్ టైమ్ ఇచ్చిన మెయిల్ అథెంటికేషన్‌లో లాగిన్ అవ్వాలి కదా! అదేమో నాకు సిగ్నల్ నెట్‌వర్క్ రాలేదని నేనేమో మా ఫ్రెండ్ అదే ఫోన్‌లో అథెంటికేషన్‌లో లాగిన్ అయిపో నేను కావాలనుకున్నప్పుడు నిన్ను అడుక్కుంటాలే. మనిద్దరం కాంటాక్ట్‌లోనే ఉంటాం కదా! అంటే ఆమె ఏం చేసింది ఇంకో అమ్మాయి దాంట్లో ఆమె అథెంటికేషన్ లాగిన్ అయింది. నేనేమో ఈమె దాంట్లో. సో, నేను వర్క్ చేయాలనుకుంటే ఈమె పర్మిషను, ఆమె వర్క్ చేయాలనుకుంటే ఆమె పర్మిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఈరోజు ఇదేంటి తలకాయ నొప్పి అని చెప్పి ఆమె ఏమనుకుందంటే ఆమె ఫోన్‌లోంచి నా ఈమెయిల్ తీసేస్తే తన మెయిల్ బ్యాకప్ అయిపోతుందనుకోని తీసేసింది. తీసేసిన తర్వాత ప్రాబ్లమ్ వచ్చింది. అది ఇంక తిరిగి రాదంట. చాట్‌జీపీటీని అడిగి నానా కుస్తీలు పట్టి తీసుకురావడానికి వచ్చాం. బట్ దేర్ ఈస్ నో ఛాన్స్. మా సార్‌తో చెప్తే మీరందరూ కలిసి ఒకే ఫోన్‌లో లాగిన్ అవ్వాల్సింది. నేనే డిలీట్ చేసేస్తాను. అయిపోయేది పని అనన్నారు. తర్వాత క్లయింట్‌ని అప్రూవల్ అడిగి ఆ మెయిల్ బ్యాకప్ తీసుకున్నాము. అది కూడా చాలా టైం పట్టింది. ఆహ్, ఇందులో విషయం ఏంటంటే ఎవరి మెయిల్ వాళ్ళ ఫోన్‌లోనే లాగిన్ అవ్వాలి. ఇది మాత్రం మాకు అర్థమైన విషయం ఇప్పటికి.